శ్రీకాకుళంలో తండెల్ సినిమా రిపీట్ అయింది. ఇటు శ్రీకాకుళంలో బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక బోట్తో పాటు అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఇటు శ్రీకాకుళంలోని సిక్కోల్ తీరానికి వాళ్ళు చేరుకున్నారు. బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ బోట్లో 13 మంది బంగ్లాదేశ్కి మత్స్యకారులు ఫిషర్మెన్ ఉన్నారు. వారానికి సరిపడా ఇంధనం అలాగే ఆహారంతో వీళ్ళు సముద్రంలో వేటకు బయలుదేరారు. కానీ దిత్వా సైక్లోన్ వల్ల మొత్తానికైతే వాళ్ళ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. ఆ వారం రోజులకి సరిపడా ఫ్యూయల్, ఆ ఫుడ్ అవన్నీ అయిపోయిన తర్వాత తీరానికి కొట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఇటు ఆంధ్రాకి చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రా దాకా వచ్చారంటే ఆలోచించండి. అసలు జనరల్గా సైక్లోన్స్ వచ్చినప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి అధికారులు హెచ్చరించేది ఇందుకోసమే. మొత్తం మీద ఎవరి ప్రాణాలైతే పోలేదు, కొంత హెల్త్ పరంగా వాళ్ళందరూ కొంచెం కొన్ని రోజులు ఫుడ్, వాటర్ ఇవన్నీ లేకపోవడంతో కొంచెం అనారోగ్య పాలయ్యారు. కానీ మొత్తం మీద వీళ్ళందరి సిచ్యువేషన్, హెల్త్ కండిషన్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో రోజుల తరబడి ఆహారం లేకపోవడం, అలాగే అనారోగ్య పాలయ్యారు. ఎచ్చర్ల మండలం మూసవానిపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.